నమస్తే. మేము ప్రతి గురువారం నాడు అన్నదానం చేసే ప్లేస్ ఇదే రంగనాథ స్వామి ఆశ్రమం. ముస్టిబండ వడ్లగూడెం రోడ్డు మధ్యలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాము. 4 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం నిర్మితమైంది. ఆశ్రమాన్ని నిర్వహించేది రంగనాథ స్వామీజీ. తర్వాత నేను, మోహన్ రావు గారు వాళ్ళందరూ స్వామీజీ దగ్గరికి ముందుగా వచ్చారు. ఫస్ట్ మోహన్ రావు గారు వచ్చారు, తర్వాత కాలక్రమంలో నేను వచ్చాను. మేము వచ్చాక మొదలుపెట్టిన కార్యక్రమం అన్నదానం. స్వామీజీ దగ్గర వచ్చి అడిగి అన్నదానం చేయాలి అని చర్చించినప్పుడు ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. అది కూడా ఎలా అంటే ఇక్కడికి వచ్చి తినగలిగి భోజనం ఉన్న వాళ్ళకి కాకుండా కొద్దిగా లేని వాళ్ళకి, వృద్ధులకి, రాలేని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే వండి ఆశ్రమం నుంచి పార్సల్ చేసి వాళ్ళ ఇంటి వద్దకు ఇవ్వాలని అదే సంకల్పంతో మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. 11 పార్సల్స్ తోటి మొదలుపెట్టి 4 సంవత్సరాల కాలంలో 4 ప్లేసెస్లో దాదాపుగా 200 పార్సల్స్ వరకు ఇక్కడ నుంచి మేము పంపిణీ చేస్తాము. ఉదయం 10 గంటలకల్లా వారి ఇంటి వద్దకే వారి చేతికిస్తాము. సో అన్నదాన కార్యక్రమం కాకుండా ఇక్కడ చలికాలంలో మేము అవసరమైన వాళ్ళకి, పేదలకి దుప్పట్లు పంపిణీ, స్వెటర్స్ పంపిణీ చేస్తుంటాము. ఎవరైనా సహాయం కోసం ఏదైనా చిన్న చిన్న కారణాలతో మా దగ్గరకు వస్తే, అది న్యాయం అనిపిస్తే దానికి సంబంధించిన మా తోచినంత చిన్న మొత్తంలోనే హెల్ప్ చేస్తూ ఉంటాము. మేము ఆశ్రమం మొదలుపెట్టిన టైంలో కరోనా సెకండ్ ఫేజ్లో ఉండేది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి దాదాపుగా 100 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 2,000 రూపాయలకు వెచ్చించి మేము గ్రోసరీ 1 నెలకి సరిపడా ఇచ్చాము. మన కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం దీపావళి నుంచి మళ్ళీ అమావాస్య ఆ 30 రోజులు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో 500కి పైగా దీపాలను వెలిగిస్తాము. దీనికోసం మేము దాదాపుగా ప్రతిరోజు 10 లీటర్ల నూనె ఉపయోగించి వెలిగిస్తాము. ఇది ఆధ్యాత్మికతలో భాగంగా ఈ ప్రాంతంలో అన్ని దీపాల వెలుగుతో శక్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తిభావంతో నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు స్వామీజీ ఆయన అనుభవాల్ని ఈ ప్లేస్కి రావడం, ఈ ప్లేస్లో చెందిన అనుభూతులు, ఈ ప్లేస్లో ఇన్ని నిర్మాణాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ జరగడానికి గల కారణం స్వామీజీయే స్ఫూర్తి మా అందరికీ. స్వామీజీ మాటల్లో కూడా ఇందాం ఒకసారి. జయ శ్రీరామ్. అన్నదానం అంటేనా, అన్నదానం చేయటం వల్ల మనకి చుట్టూ నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎంత ఇచ్చినా కూడా 10 కోట్లు ఇస్తే 20 కోట్లు అడుగుతావు, 4 కార్లు ఉంటే 5 కార్లు అడుగుతావు. ఇప్పుడు 1000 ఎకరున్నా మనం దాన్ని తినలేము, 10 కోట్లోనే మనం తినలేము, ఎంత బంగారం తినలేము. లాస్ట్కి ఏం కావాలి? మనకి అన్నం కావాలి. ఆ అన్నమే మనల్ని నడిపించేది. ఇది ఎలా ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు మనం తీసుకొచ్చలేదు, వచ్చినప్పుడు తీసుకొచ్చేది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు మనం అందరికీ పెట్టకపోయినా మనకి మన పరిధిలో బాగా కొంచెం ఆకలిగా ఉన్న వాళ్ళకి మన పరిధిలో మనం ఎంతవరకు ఇవ్వగలం అంతవరకు చేయటం తప్పులేదు, మంచిది కూడా. అన్నదానం అంటే ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంత ఇచ్చినా ఇప్పుడు మనకి ఎంత ఏమున్నా కూడా ఎవరిని ఇస్తే ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. డబ్బులైనా, బంగారమైనా, భూమైనా, ఇదైనా, ఇల్లు కూడా 10 కోట్లు పెట్టి కట్టుకుంటే పక్క ఇల్లు చేసి ఇది కూడా బాగా కట్టుకుంటాం. అది ఏది కాదు. ఈ మనకి చాలు అనేది సత్యం. చాలు అనేది మనకి అన్నదానం, మహాదానం. ప్రతి ఒక్కళ్ళు అన్నదానంలో భాగస్వాములు కావాలి. మనం ఇప్పుడు ఒకటండి, మీరు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో ఉండి అన్నదానానికి అమౌంట్ పంపిస్తారు. అది మీకు ఎంత పుణ్యమో, మీ పిల్లలకి ఎంత పుణ్యమో.